ఇంత మిర్చి చూడగానే మిర్చీనా అమ్మో కారం అంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల వారికి నార్మల్‌గా నుంచి చేసుకునే కొన్ని స్పెషల్ వంటల వరకు మిర్చీలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే మజ్జిగలో ఊరబెట్టి, ఎండబెట్టి చేసుకుని ఊరిమిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు అన్నా కూడా అంతే ఇష్టంగా తింటారు మన తెలుగు రాష్ట్రాల వారు. అలాగే సమ్మర్ వచ్చిందనగానే మనలో చాలామంది ఇళ్లల్లో ఊరమిరపకాయలు పెట్టుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం కదూ! అయితే అపార్ట్మెంట్స్‌లో ఉండేవాళ్ళకి సరిగా ఎండ రాదని చెప్పి పెట్టుకోలేకపోతారు. కొంతమందికి పని ఒత్తిడి వల్ల తీరిక లేక, కొంతమంది ఇళ్లల్లో చిన్న పిల్లలతో కుదరక ఇలా ఎన్నో కారణాల వల్ల పెట్టుకోలేని వారు కూడా ఉన్నారు. ఇక్కడ నేనైతే నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఊరు మిరపకాయలు కావాలని నేను బయట మార్కెట్‌లో నుంచి తెచ్చుకున్నాను. అవి ఒక్కటే ఉప్పగా ఉంటాయి. ఇంట్లో చేసిన ఊరిమిరపకాయలైతే మామిడికాయ పప్పు కాంబినేషను, పప్పుచారు లేతే పెరుగన్నంలోకో ఈజీగా 5, 6 తినొచ్చు కానీ బయట నుంచి తెచ్చుకున్న ఊరిమిరపకాయ వేపుకొని తింటే ఒక్కటి కూడా తినలేం. నాకైతే ఇది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నాకు చాలా ఉప్పుగా అనిపిస్తాయవి. సో, నాలాగా బయట షాప్స్‌లో అమ్మే కమర్షియల్ ఊరిమిరపకాయలు తినలేని వాళ్ళ కోసమే నా ఈ స్టార్టప్. దీని పేరే శ్రీశైలం స్వగృహ ఫుడ్స్. ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ కంప్లీట్లీ హోమ్‌మేడ్ అండ్ హెల్తీ ఫుడ్స్. వడియాలు, ఊరమిరపకాయలు, బావన అల్లం, మామిడి అల్లం, రాగి వడియాలు, జొన్న పిండి వడియాలు, ఇన్‌స్టంట్ రాగి దోస ప్రీమిక్స్, అవిసె గింజల కారం పొడి ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఈ వీడియోలో అయితే మనం ఊరమిరపకాయలు ఏ ప్రాసెస్‌లో చేస్తామనేది చూద్దాం. చక్కగా కడుక్కొని ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలతో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఊరపెట్టుకోవడానికి తీసుకునే పాత్రలో పెరుగు, కాస్త నీళ్లు వేసుకొని ఉప్పు యాడ్ చేసుకుంటాం. ఉప్పు కంపల్సరీగా ఖచ్చితంగా మేము వాడేది అన్ని ప్రొడక్ట్స్‌లో కూడా హిమాలయన్ పింక్ సాల్ట్ మాత్రమే. నార్మల్ టేబుల్ సాల్ట్ కానీ, కల్లుప్పు కానీ వాడనే వాడం. అలాగే ఈ మిశ్రమంలోనే అజీర్తి పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడే క్యారమ్ సీడ్స్ అదే మన వాము కూడా యాడ్ చేసేసాం. ఆ తర్వాత వేసిన వస్తువులన్నీ చక్కగా మజ్జిగలో కలిసేలా కవ్వంతో చిలక్కొట్టుకుంటాం. మార్కెట్ నుంచి ఊరమిరపకాయలు చేసుకోవటం కోసం తెచ్చిన మిరపకాయలన్నీ కూడా మనం ఊరపెట్టుకోవడానికి పనికిరావు. వాటిల్లో పండిపోయినవి, వడిలిపోయినవి, విరిగిపోయినవి, కాడలు సరిగా లేనివి ఇలా చాలా రకాల మిరపకాయలని ఏరేసుకున్న తర్వాత సగానికి పైగా వేస్ట్‌గా పోతాయి. మిగిలిన వాటిని చక్కగా కడుక్కొని ఘాట్లు పెట్టుకొని ఇలాగా మజ్జిగ మిశ్రమంలో వేసి చక్కగా ఊరబెట్టుకుంటాం. ఉప్పు, వాము, మజ్జిగ మిశ్రమంలో మిరపకాయలు వేసుకుంటూ, కలుపుకుంటూ, మళ్ళీ మిరపకాయలు వేసుకుంటూ, కలుపుకుంటూ ఇలాగా మిరపకాయల పైన మజ్జిగ ఇంకా తేలేలాగానే ఉంచుకుని ప్రిపరేషన్‌ని పక్కన పెట్టుకుంటాం. ఊరమిరపకాయలనే చాలా ప్రాంతంలో మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. మరి మీ ఏరియాలో వీటిని ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక ఇంగ్లీష్‌లో చెప్పాలంటే సన్ డ్రైడ్ కర్డ్ మ్యారినేటెడ్ గ్రీన్ చిల్లీస్. మన ఆంధ్ర, తెలంగాణలో ఈ ఊరు మిరపకాయలు చాలా పాపులర్. ఇలా ఫుల్‌గా మజ్జిగలో నానబెట్టిన మిరపకాయల్ని కనీసం 24 అవర్స్ పాటు మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకుంటాం. ఫస్ట్ టైం ఎండబెట్టుకోవడానికి ముందు ఈ మిరపకాయలు కనీసం 24 గంటల పాటు మజ్జిగలో నానితే చక్కగా ఫ్లేవర్‌ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ ఇది 24 అవర్స్‌లో కంప్లీట్ అయిపోయే ప్రాసెస్ కాదండోయ్! ఈరోజు మొదలుపెడితే వారం నుంచి 10 రోజులు పడుతుంది మనకి ఫైనల్ ప్రోడక్ట్ చేతికి రావడానికి. 24 అవర్స్ చక్కగా మ్యారినేట్ అయిన మిరపకాయల్ని ఇలాంటి తెల్ల గుడ్డ మీద నీట్‌గా పరుచుకుని ఎండలో ఆరబెట్టుకుంటాం. సాయంత్రం వరకు ఆరిన వాటిల్ని తీసి వాటిల్ని మళ్ళీ మిగిలిన మజ్జిలో వేసేసి మళ్ళీ ఊరపెట్టేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. వాటిని తీసి ఎండలో ఆరబెట్టడం, మళ్ళీ ఈవినింగ్‌కి తీసేసి మజ్జిగలో వేసేయడం. అలాగా కనీసం 3 డేస్ నడుస్తుంది ఈ ప్రాసెస్. 3, 4 డేస్ తర్వాత కంప్లీట్‌గా మజ్జిగంతా పీల్చుకున్న వాటిల్ని కంప్లీట్‌గా ఇక ఎండే వరకు ఎండలో మంచిగా ఎండబెట్టేస్తాం. ఇంకేముంది చక్కగా ఎండిన ఈ మిరపకాయల్ని వేపుకొని తినేయడమే. మార్కెట్ నుంచి తెచ్చుకున్న మిరపకాయల్లో చచ్చులు పుచ్చులు అన్నీ వేరేసి
చక్కగా కడిగి శుభ్రం చేసుకున్న 10 కేజీల మిరపకాయలతో ఊరమిరపకాయలు చేసుకుంటే అవి కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత మన చేతికొచ్చేది 2.5-3 కేజీ మాత్రమే. ఇక బయట షాప్స్‌లో దొరికే మిరపకాయలు ఎందుకు అంత ఉప్పగా ఉంటాయి అన్నదానికి నేను తెలుసుకుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, వారు ఉప్పు ఎక్కువగా పెట్టేసి మజ్జిగలో అండ్ ఒక్కరోజు మాత్రమే ఊరపెట్టి ఎండబెట్టేస్తారంట. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఈ విధంగానే విన్నాను. మరి మీరేమంటారు? మీరేమనుకుంటున్నారో మీ అనాలిసిస్ ఏంటో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్న మిరపకాయలైతే శ్రీశైలం స్వగృహ ఫుడ్స్‌లో మేమే మిరపకాయలు తెచ్చి శుభ్రంగా వాటిని స్కూట్నీ చేసి కడిగి ఘాట్లు పెట్టుకుని ఊరబెట్టి ఎండబెట్టి ఇలా ఈ ప్రొసీజర్‌ని 3-4 టైమ్స్ రిపీట్ చేసి చేసిన ఊరమిరపకాయలు. అండ్ ఇవేమనుకుంటున్నారు? వేపిన తర్వాత సరిగా అర్థం కావట్లేదు కానీ ఇవి జొన్న పిండితో చేసిన వడియాలు. ఇవి ఉంటే చాలు, ఎక్కువ వెరైటీస్ ఏం చేసుకోవసట్లా. సింపుల్‌గా చేసుకున్న సాంబార్లో ఈ ఊరమిరపకాయలు, జొన్న వడియాలు వేసుకుని తింటే ఇంకొక కూర కూడా లేదు అన్న విషయం మర్చిపోయి కంప్లీట్‌గా తినేస్తారు. ఇంకా మామిడికాయ పప్పులోకైతే చెప్పనవసరం లేదు. కంపల్సరీ మినప వడియాలు అండ్ ఊరమిరపకాయలు కావాల్సిందే. ఎటువంటి కమర్షియల్ ప్రాసెస్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా కంప్లీట్‌గా హోమ్‌మేడ్ అంటే మన ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసిన కమ్మటి ఊరమిరపకాయలు. మినప వడియాలు, మినప్పట్టు వడియాలు, జొన్న వడియాలు, రాగి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, గుమ్మడి వడియాలు, అలాగే అవిసె గింజల కారం పొడి, నల్ల కారం, పల్లీ కారం, నువ్వుల కారం, అలానే రాగుల్ని నానబెట్టి మొలకలు తెప్పించి దాన్ని ఆరబెట్టి పొడి చేసి నేతిలో వేపిన రాగి పిండితో మాత్రమే చేసే రాగి దోశ ప్రీమిక్స్ రాగి లడ్డు కావాలన్నా కూడా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయగలరు. మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. జై హింద్.